టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కానీ, చరిత్రలో కానీ 'బద్రి' సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఒక కొత్త తరహా హీరోయిజాన్ని వెండి తెర మీదకి పరిచయం చేస్తే అదంతా పూరి జగన్నాథ్‌కే చెల్లింది. అయితే ఒక సామాన్య కుర్రాడు స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్‌ని ఒప్పించి దర్శకుడుగా మారడం వెనక ఉన్నటువంటి కథ ఏదైతే ఉందో, ఒక సినిమా స్క్రిప్ట్ కంటే ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తన కథ మీద తనకున్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం, ఒక రకమైనటువంటి పాజిటివ్ మొండితనమే ఈరోజు పూరి జగన్నాథ్‌ని ఒక స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. అప్పట్లో 'బద్రి' సినిమా స్టోరీ కోసం, 'బద్రి' ఒప్పించడం కోసం ఆయన ఏదైతే ప్రయత్నాలు చేశారో అది అప్‌కమింగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక పాఠం అనమాట. పవన్ కళ్యాణ్‌ని కలిసి కథ వినిపించడం అనేది ఏ డైరెక్టర్‌కైనా అప్పట్లో అంత సులభమైనటువంటి విషయం కాదు. పూరి జగన్నాథ్ తన దగ్గర ఉన్నటువంటి ఒక స్క్రిప్ట్‌ని పట్టుకొని పవన్ కళ్యాణ్ మేనేజర్ చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉండేవారంట. చివరికి ఎంతో కష్టపడితే ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఈ సినిమా చేయడానికి అపాయింట్‌మెంట్ వచ్చింది స్క్రిప్ట్ వినిపించడానికి. కేవలం అరగంటే ఉంది నా దగ్గర, ఇంతకు మించి నేను స్పందించలేను అని చెప్పారంట ఆయన. పూరి జగన్నాథ్ ఏమాత్రం తడబడకుండా, సార్ నేను కథ చెప్తాను, ఎంతవరకు చెప్పాలో నేను చెప్తూ వెళ్తాను, మీకు బోర్ కొడితే నిరభ్యంతరంగా డోర్ తీయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పారంట. అప్పుడు టైం తెల్లారుజామున 4 గంటలనమాట. అప్పుడు రమ్మన్నాడంట పవన్ కళ్యాణ్. అయితే ఆ పూరిలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది పవన్ కళ్యాణ్‌కి. అయితే స్టార్ట్ అయింది చెప్పడం, అరగంటలో ఆపల. పూరి చెప్పిన నేరేషన్ స్టైలు, ఆ డైలాగ్స్ వాటికి పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. అరగంట కాస్త 4 గంటల సుదీర్ఘ చర్చగా మారుతూ, మారుతూ వెళ్ళిపోయింది. కథ విన్న తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ ఒక చిన్న ప్రశ్న అడిగారంట. కథంతా బావుంది, సినిమా అంతా బావుంది, కానీ క్లైమాక్స్ నువ్వు మార్చగలవా? అని ఒక చిన్న టెస్ట్ పెట్టారంట పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్‌కి. సరే, సాధారణంగా ఒక స్టార్ హీరో ఛాన్స్ ఇస్తానంటే ఏ డైరెక్టర్ అని కూడా సరే అని చెప్పి క్లైమాక్స్‌ని మార్చుకొని వస్తారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం లేదు సార్, నేను కథకి ఇదే క్లైమాక్స్ బావుంటుంది, ఇంతకు మించి కష్టము, దీన్ని మార్చడం అయితే కుదరదు అని చాలా మొండిగా చెప్పారంట. అది కూడా ఒకసారి కాదు, నేను మార్చుకొని వస్తానేమో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పారంట ఆ మాట. ఆహ్, మార్చే ప్రయత్నం నేను చేస్తానండి, కానీ చెప్పలేనని చెప్పి ఎళ్ళిపోయారంట. ఎళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత, వారం తర్వాత, 10 రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇస్తే వచ్చి, నేనైతే మార్చలేనండి కథ, మార్చడం ప్రయత్నం చేశాను గానీ ఇదే సెట్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా, ఖరాఖండిగా, మొండిగా పవన్ కళ్యాణ్‌కి మొహం మీదే చెప్పేసాడంట పూరి. సో, పవన్ కళ్యాణ్ వెంటనే నవ్వుతూ పూరి జగన్నాథ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. నేను చెప్పగానే నువ్వేమన్నా క్లైమాక్స్ మార్చి ఉంటే నీకు ఈ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు. నీ కథ మీద నీకున్నటువంటి ఆ నమ్మకం, ఆ స్పష్టత ఇవన్నీ కూడా నాకు విపరీతంగా నచ్చేశాయి అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారంట పూరిని. అలా పూరి జగన్నాథ్‌లోని మొండితనమే 'బద్రి' అనేటువంటి సినిమా సెట్స్ మీద వెళ్ళడానికి, సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కారణమైంది. ఆ సినిమా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద ప్రభంజనంగా మారింది అప్పట్లో. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తనని నమ్మినటువంటి పవన్ కళ్యాణ్‌కి పూరి జగన్నాథ్ ఒక కల్ట్ క్లాసిక్‌ని కానుకగా ఇచ్చారు. ఈ సినిమా నేర్పినటువంటి పాఠం ఒక్కటే, మన టాలెంట్ మీద మనకు నమ్మకం ఉంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందులో డౌటే లేదు. సో, మనం గూడా జీవితంలో ఏదన్నా నమ్మకం చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి తప్ప వేరే వాళ్ళ కోసం మార్పులు, చేర్పులు చేసుకోకూడదనేది ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది.